వరంగల్లో హ్యాష్ ఆయిల్ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ముంబైలో విక్రయించేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ విలువ 2,50,00,000 రూపాయలు ఉంటుంది. రెడీయా? ఓకే. అందరికీ నమస్కారం. ఇది ఒకటి పెద్ద రికవరీ ఇది మన దగ్గర వరంగల్లో చేయడం జరిగింది. రిగార్డింగ్ హ్యాష్ ఆయిల్, హషీష్ ఆయిల్ కూడా అంటారు. సో ఇది బేసికలీ ఏముంది, దీంట్లో మనము ఇప్పుడు 4 ఫెండర్స్ని పట్టుకున్నాము. వీళ్ళందరూ కూడా ఇది మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, ఒడిశా రాష్ట్రంకి సంబంధించిన వాళ్ళు. ఒకడు మాత్రం ఏపీకి సంబంధించిన వాడు. ఆయన కూడా అక్కడ బార్డర్లోనే, అల్లూరి జిల్లా ఉంది, అక్కడ బార్డర్లోనే ఉండేవాళ్ళు. అండ్ ఇంకో ఎక్యూజ్ ఆయన ఫరారీలో ఉన్నాడు. సో వీళ్ళ డీటెయిల్స్ వచ్చేసి హంతల్ సన్ను అని అండ్ హంతల్ సన్యాసి, వీళ్ళిద్దరు కూడా 23 years ఉన్నారు. అట్లాగే వీళ్ళిద్దరు కూడా మల్కాన్గిరికి సంబంధించిన వాళ్ళు. ఒకడు కండేలా చిన్న అని ఉన్నాడు, కండేలా చిన్న బాబు, ఇతంది అక్కడ అది ఏఎస్ఆర్ జిల్లా బార్డర్లోనే. దాన్ని ఒకటి కృష్ణ హంతల్ అని, ఇతంది కూడా మల్కాన్గిరి. అట్లాగే ఇంకో ఆయన కిల్లో పాండు అని, ఇతంది కూడా అక్కడ అది లండంపల్లి అని ఉంది అక్కడ ప్లేస్, అక్కడికి సంబంధించిన వాడు. సో వీళ్ళు 4 కూడా బేసికలీ ఫ్రెండ్స్. ఎవరైతే కిల్లో పాండు అని ఉన్నాడో వీడు ప్రస్తుతానికి మన దగ్గర లేడు, అవైలబుల్ లేడు, ఇతన్ని కూడా పట్టుకుంటాము. సో ఏమైంది అంటే దీంట్లో వీళ్ళు ఫస్ట్ A1 to A4 ఎవరైతే ఉన్నారో సన్ను, సన్యాసి, చిన్నబాబు అట్లాగే హంతల్, వీళ్ళు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ అది ఒడిశా రాష్ట్రంలోనే బేసికలీ అక్కడ అది గాంజా కల్టివేషన్ చేసుకొని రెగ్యులర్గా అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు కూడా మన దృష్టికి రాలే వాళ్ళు. అండ్ వాళ్ళ పాత నిరచరిత్ర కూడా చూసినాము, ఎక్కడ కూడా వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ కానీ అలాంటివి ఏం లేదు. సో దీంట్లో రెగ్యులర్గా వాళ్ళు చాలా టైం నుంచి చేస్తూ సప్లయర్గా పని చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇక్కడ కూడా ముందుకు రాలేదు. సో దీంట్లో ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఇది గాంజా ఇది డైరెక్ట్గా అది సేల్ చేస్తే పెద్దగా ఇన్కమ్ కావట్లేదని ఇప్పుడు గాంజా కాకుండా వీళ్ళకి నా కిల్లో పాండు ఎవరైతే ఉన్నాడో ఇతను సజెస్ట్ చేసిండు దట్ ఇది హ్యాష్ ఆయిల్ అమ్మితే ఇంకా కూడా అది ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అని. సో ఆ నేపథ్యంలో వీళ్ళు ఇది గాంజా అది కూడా గాంజాతోనే వస్తుంది కాబట్టి గాంజా కల్టివేషన్ ఇట్లా చేశారు. సో దాని తర్వాత అది ఎక్కువ క్వాంటిటీలో వాళ్ళ దగ్గర అది గ్యాదర్ అయిపోయి తర్వాత ఆయన కిల్లో పాండుతో మాట్లాడుకొని అతని దగ్గర ఏదో మషీన్ ఉంది, అది మషీన్ అతని దగ్గర తెప్పించి అక్కడే ఒడిశాలోనే అక్కడ అది తెప్పించుకున్న తర్వాత దాన్ని అక్కడ రీప్రొసెసింగ్ అంతా చేసుకొని దాని నుంచి వాళ్ళు అది హ్యాష్ ఆయిల్ తయారు చేశారు. దాదాపు 40 kilograms అది వాళ్ళు హ్యాష్ ఆయిల్ అక్కడ వాళ్ళు తయారు చేశారు. సో 40 kilogram తయారు చేసుకొని తర్వాత దాంట్లో 20 kilos కిలో పాండు అయినా ఉంచుకున్నాడు. అతనికి సంబంధించిన నెట్వర్క్లు అమ్ముకోవడానికి 20 kilos వీళ్ళ 4 ఇచ్చిండు. వీళ్ళందరికీ కూడా 5 kgs చొప్పున అట్లా దాని మీరు అందరూ కూడా సేల్ చేయండి. అండ్ దీని తర్వాత వాళ్ళు కూడా డిస్కస్ చేసినారు, ముంబైలో ఏదో వాళ్ళకి కాంటాక్ట్ ఉంది, అక్కడికి పోయి అమ్ముకుంటామని. సో ఆ ప్లానింగ్లో వాళ్ళు 19th నాడు అక్కడ నుంచి కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో అక్కడ ఎక్కారు ఒడిశాలోనే. కొనార్క్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కిన తర్వాత 19th నాడు నిన్న అది 20th మార్నింగ్ ఇది మన దగ్గరికి చేరుకున్నారు. మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండేది దట్ ఎట్లా నడుస్తుంది అని. సో రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాము చెకింగ్ బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ. సో ఇక్కడ ఇది వరంగల్లో చెకింగ్ నడుస్తుంది అని వాళ్ళు ఇక్కడికే దిగారు.
అది ఏదో వాళ్ళు ట్రైన్లో చెక్-ఇన్ చేసి పట్టుకుంటారని. సో దిగిన తర్వాత ఇక్కడే వాళ్ళు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని అట్లా ప్లానింగ్లో ఉండే. సో మాకు అది ఇన్ఫర్మేషన్ వస్తే ఈరోజు చెకింగ్ చేస్తే వాళ్ళ నలుగురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ దగ్గర అది 20 కిలోలు అది హ్యాష్ ఆయిల్ అది కూడా పట్టుకోవడం జరిగింది. ఇది చాలా విలువైన ఉంది. ఇది ఒక్కొక్క కిలోగ్రామ్ దాదాపు 12.5 lakhs వరకు ఉంది. సో అది 20 కిలోస్కి చూస్తే 2.5 crore వరకు దీనికి ఇది మార్కెట్ వాల్యూ ఉంది. కానీ దానిలో ఇంకా స్ట్రీట్ వాల్యూ అనొచ్చు దట్ ఇంకా కూడా హైయర్ కాస్ట్ కూడా ఉంటుంది. ఇది సప్లయర్ బట్టి చెప్పిన రేట్ ఇది. సో వీళ్ళ దగ్గర అది నలుగురు దగ్గర నుంచి 20 కిలోలు అది హ్యాష్ ఆయిల్ అది 2.5 crores వర్త్, అట్లాగే 3 మొబైల్స్ ఫోన్స్ అంతా కూడా అది సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్లీ ఇది కోర్టుకి ప్రొడ్యూస్ చేసుకుని రిమాండ్కి కూడా అప్లై చేస్తాము. అట్లాగే ఇది ఎవరైతే కిల్లో పాండు అని ఉన్నాడు అతను వీళ్ళకి తయారు చేసి ఇచ్చేవాడు అక్కడ. సో అతనికి గురించి కూడా టీం పంపుకొని అతన్ని కూడా పికప్ చేయడం జరుగుతుంది. సో ఈ టీంలో మనకి ఇదే మన ఆఫీసర్స్ చాలా మంచి పని చేశారు. మెయిన్లీగా మన ఏసీపీ ఎస్బీ నుంచి జానీ నరసింహులు, అట్లాగే ఏసీపీ జితేందర్ రెడ్డి, దెన్ ఇన్స్పెక్టర్ సతీష్, దెన్ ఇంతజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుగూర్, అట్లాగే ఎస్ఐస్ సందీప్ తేజ, దెన్ పూర్ణచందర్ రెడ్డి లింగారావు, దెన్ ఏఎస్ఐ సుబ్బిరామ్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ బాలరాజు, శ్రీరాములు, రబ్బానీ, రాజ్ కుమార్, రవీందర్, అట్లాగే కానిస్టేబుల్స్ రాజేందర్, పాషా, రమేష్, విక్రమ్, రాజయ్య, సురేష్, చంద్రశేఖర్, అట్లా మరియు ఇంకా రమేష్, రమేష్. సో వీళ్ళందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. ఇది యాక్చువల్గా ఇది మనం సప్లై స్టేజ్లోనే మనం ఇది పట్టుకున్నాము. జనరల్గా ఏముంటుంది, కన్జ్యూమర్ దగ్గర చేరుతుంది, అప్పుడు చిన్న చిన్న క్వాంటిటీ ఇది పట్టుకోవడం జరుగుతుంది. కానీ ఇది సప్లయర్ స్టేజ్లోనే మనం ఇది కేసు అంతా డిటెక్ట్ చేసుకొని వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది పెద్ద అచీవ్మెంట్ ఉంది. ఇది వాల్యూ కూడా చాలా పెద్దగానే ఉంది. సో మా టీం మెంబర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. సో వాళ్ళకి ఇది ప్రాపర్గా అది బహుమతి అది కూడా ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్. అండ్ అది అదర్వైజ్ కూడా గాంజాకి సంబంధించి మన కమిషనరేట్లో కూడా రెగ్యులర్గా మానిటరింగ్ అండ్ సూపర్విజన్ అది అంతా కూడా జరుగుతుంది. మన డ్రగ్ కంట్రోల్ టీం ద్వారా కూడా రెగ్యులర్గా చెక్కింగ్స్ అండ్ ఆల్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అండ్ మీకు కూడా మేబీ ఇది ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నదో దట్ అది ఎన్నైనా మనం కేసెస్ అది చేస్తున్నాము. అది ఇన్ఫ్యాక్ట్ అది కన్జ్యూమర్స్ ఎక్కడైతే చిన్న చిన్న క్వాంటిటీ తాగుతున్నారో వాళ్ళ మీద కూడా మనం కేసెస్ బుక్ చేసుకొని అది కూడా చేస్తున్నాము. అట్లాగే ఇలాంటిది పెద్ద లెవెల్ ఎవరైతే సప్లయర్స్ అదర్వైజ్ పెడలర్స్ ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి సారించి వాళ్ళని కూడా పట్టుకోవడం రెగ్యులర్గా జరుగుతుంది. సో దీంట్లో ఒకటి ఉంది దట్ అది ఈ మాధ్యమం ద్వారా అది పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము. రెండు ఒకటి అంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరైనా ఎక్కడైనా ఎనీ సార్ట్ ఆఫ్ ఇది నార్కోటిక్ డ్రగ్స్ ఏదైనా కన్జ్యూమ్ చేస్తున్నారు దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ వీ కెన్ టేక్ యాక్షన్. అట్లాగే ఇది కాకుండా ఎవరైనా మీకు తెలుసు దట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఇది వాళ్ళు ఎలాంటి కూడా అమ్మడంలో వాళ్ళు ఇన్వాల్వ్ లేరు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్లో డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం ఇది కన్జంప్షన్